హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి ఏంటంటే మంచిగా ఫ్రెష్ కరివేపాకు, ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక 2 స్పూన్స్ బెల్లము, పోపుకి శనగపప్పు, మినప్పప్పు, మిరపకాయలు అండ్ ఇంగువ. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా. నిన్న మా స్టూడెంట్ వాళ్ళకి తోటలో పండిందట, నిన్న అన్నీ పట్టుకుని వచ్చి ఇచ్చిందండి. సరే ఎలాగో తెచ్చింది కదా అని కరివేపాకు కారపొడి మార్నింగ్ చేస్తానైతే ఇదివరకు ఆ వీడియో చెప్పేశాను. అందువల్ల ఇవాళ కరివేపాకు పచ్చడి చెప్దాము అనేసి చూపిద్దామనేసి నా ప్రయత్నం. చూసారా, ముందర మనం ఇలా బాణలు పెట్టేసుకుని ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాము. శనగపప్పు, మినప్పప్పు, మిరపకాయలు మన కారానికి తగినట్టుగా మిరపకాయలు. హెల్త్కి చాలా మంచిది కరివేపాకు, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. లేక పోపుల్లోనూ అదే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం, కానీ దీన్ని ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ, కళ్ళకు కూడా చాలా మంచిది అంటారు కరివేపాకు. కరివేపాకు కారపొడి కూడా చాలా మంచిదండి. అది అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. మన కడుపులో ఏవైనా నొప్పులు గిప్పులు అలాంటివి ఏవైనా ఉన్నవన్నీ కూడా పోతాయి. చూసారా, ఇలా పోపు వేగిపోయిన తర్వాత దీంట్లో మనం చాలా గమ్మును కూడా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. మనం పల్లెటూరులో అయితే పెరళ్ళల్లోనే కరివేపాకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. చూసారా, పోపు వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని కరివేపాకు వేసేసుకుందాం. చిటపట్లాడుకొని మంచి అరోమా వాసన వస్తుంది. జస్ట్ మనం ఇలా వేయించేసుకుని ఏదైనా సరే మనం పచ్చడిలా చేసుకుంటే ఏదైనా మంచిగా బాగుంటుంది. ఇది మనం ఈ చింతపండు, ఉప్పు, బెల్లము అన్నీ వేసేసుకుని మిక్సీ తిప్పేసుకోవడమే. చాలా వేగిపోయింది. చూసారా కరివేపాకు ఎలా వేగిపోయిందోను. చాలు, మరీ మన ఏక వేగిపోక్కర్లేదు. ఆ పచ్చివాసన ఓకే, రెడీ. దీన్ని మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుని తిప్పేసుకోవడమే. కరివేపాకు ఇప్పుడు అందరూ పేస్ట్ చేసుకుని జుట్టుకు కూడా పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే బ్లాక్గా అవుతుంది అనేసి నేను విన్నాను. నేను ఇంకా ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ అందరూ అన్నారనమాట. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఓకేనా, కొంచెం చల్లబడితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. అన్నంలో అది వేసుకున్నా మనం అదేంటిది ఎప్పుడు మామూలుగా పల్లీ చట్నీ, గుల్లశనగపప్పు చట్నీ, కొత్తిమీర, టమాటా ఇవన్నీ చేసుకుంటాము. ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీని కూడా మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చూసారా, బెల్లం వేసేస్తున్నాను. యాడెడ్ ఇంటూ సాల్ట్, చింతపండు,
ఇవన్నీ మనం వేసేసుకుని మిక్సీ చేసేసుకుందాం. దీంట్లో మనం వాటర్ వేసుకుని తిప్పేసుకోవచ్చు, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా. సో మనం వాటర్ వేసేసుకుని తిప్పేసుకోవచ్చు. ఇవాళ మా అమ్మమ్మ అడుగుతుందండి, కరివేపాకు పచ్చడి చేసే పెట్టే అని అడుగుతుంది. ఇవాళ ఆవిడకి చాలా చాలా ఇష్టం అనమాట. ఆవిడ మా చిన్నప్పుడు ఆవిడ బాగా చేసేవారు, ఎందుకంటే మా పెరడంతా కరివేపాకే. చూసారా, మంచిగా కరివేపాకు పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ కరివేపాకు అది వచ్చినప్పుడు అది కూడా ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, కళ్ళకి అన్నింటికి చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.